సేమ్ టెక్స్ట్ మనకు యూజ్ చేశారు. కాకపోతే ఇక్కడ బెటర్ టాక్ బెటర్ పవర్ అందుబాటులో ఉంటుంది. చూడండి, గేర్ వేయగానే బండి అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది అనమాట. ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు అండ్ ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఇక్కడ చిన్న బాక్స్ ని కూడా ఇచ్చారనమాట. బ్రేక్ కొట్టినప్పుడు ఈ కాల్ అనేది ఇక్కడ దీనికి తగలకుండా, ఎందుకంటే ఇంజన్ ఇప్పుడు డిజిటల్ మీటర్, చిన్న డిజిటల్ మీటర్ ని కూడా దీంట్లో ఇచ్చారనమాట. కంపెనీ ఒక ప్లాన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఈ ప్యాషన్ ప్లస్ సేల్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం అట్లనే బీటింగ్ కూడా మనం ఇందాం. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇంతకు ముందు మనకు హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ హీరో ప్యాషన్ ప్లస్ ఉన్నది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి మళ్ళొకసారి హీరో మోటోకార్ప్ ఈ పాత ప్యాషన్ ప్లస్ ని కొత్త డిజైన్ తో అండ్ అలాగే సరికొత్త ఫీచర్స్ తో మన ముందుకు తీసుకొచ్చింది. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం ఫీచర్స్ ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులు అందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి. సో ఈ ప్యాషన్ ప్లస్ ని కనుక మనము చూసినట్లయితే ఇంతకు ముందు అంటే కొన్ని సంవత్సరాల కిందట ఇదొక సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ కమ్యూటర్ బైక్గా మనము ఫస్ట్ రికార్డుకి ఎక్కింది. సో ఇప్పటికి కూడా మనం ఊర్లలో కానీ రోడ్ల మీద కానీ సిటీలో ఎక్కడ చూసినా కానీ ప్యాషన్ ప్లస్, పాత ప్యాషన్ ప్లస్లు ఇంకా మనకు కనిపిస్తున్నాయంటే సో దాని సక్సెస్ ఎంత రేంజ్లో ఉందో మనకు అర్థమైపోతుంది. అందుకనే హీరో మోటోకార్ప్ ఆ సక్సెస్ రేంజ్ని మళ్ళొకసారి తీసుకొచ్చిందనమాట. అయితే ఆల్రెడీ అంటే ఇప్పుడున్న బండ్లు కూడా చాలా కాంపిటీషన్ అయిపోయింది మార్కెట్లో. కమ్యూటర్ బైక్స్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట కస్టమర్స్కి. సో అందరూ వేరే వేరే కంపెనీ బైక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట. సో మన కస్టమర్స్ని మళ్ళొకసారి మన దగ్గర తీసుకొద్దామనే కాన్సెప్ట్ తోని హీరో మోటోకార్ప్ ఈ ప్యాషన్ ప్లస్ ని మళ్ళొకసారి మన ముందు తీసుకొచ్చింది. సో మొత్తం డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే లుక్ లో మనం చూసినట్లయితే ఎలాంటి అంటే మేజర్ చేంజెస్ ఏం చేయకుండా మైనర్ చేంజెస్ తో సేమ్ డిజైన్ తో సేమ్ కాన్సెప్ట్ తో మన ముందుకు తీసుకొచ్చింది. బట్ టెక్నాలజీ పరంగా కొత్త కొత్త ఫీచర్స్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేసింది. i3s టెక్నాలజీ మనకు తెలుసు కదా, ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. ఎప్పుడైతే సిగ్నల్స్ పడతాయో ఆ సిగ్నల్స్ టైంలో మనము ఇంజన్ ఆఫ్ చేయకుండా అట్లనే ఉంటాం కదా. సో అలాంటి టైంలో ఐడియల్గా బండి కనుక ఉన్నట్లయితే ఒక 3-4 సెకండ్ల తర్వాత ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత క్లచ్ ప్రెస్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో i3s టెక్నాలజీ వల్ల మనకు పెట్రోల్ సేవ్ అవుతుంది, దానివల్ల ఫ్యూయల్ ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక డిజైన్ పరంగా ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే హెడ్ ల్యాంప్ డిజైన్, నార్మల్ బల్బ్ని దీంట్లో ఇచ్చారు. అలాగే హీరో సిగ్నేచర్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. విండ్షీల్డ్ ప్రొటెక్టర్ని బిగ్గర్ సైజ్లో రూపొందించారు. అంటే ఇంతకు ముందు ప్యాషన్ ప్లస్ని చూస్తున్నటువంటి ఫ్లేవరే మనకి ఇందులో కూడా కనిపిస్తుంది అనమాట. గ్రాఫికల్ స్టిక్కరింగ్ని మనం చూడవచ్చు. అంటే అంత ఎక్కువ గ్రాఫికల్ స్టిక్కరింగ్ని యూజ్ చేయకుండా లైట్గా యూజ్ చేశారు. అండ్ కీ ఇక్కడ ఈ రకంగా ఉంది, మనం ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ స్టార్ట్ కూడా అందుబాటులో ఉంది, అలాగే కిక్ స్టార్ట్ కూడా ఉంది. సో బల్బ్ని మాత్రమే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇండికేటర్ని కనుక మనం చూసినట్లయితే సో ఈ రకంగా ఇండికేటర్ అనేది ఉందన్నమాట. ఒకసారి అట్లనే బీటింగ్ కూడా మనం ఇందాం. సో ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీరు విన్నారు కదా. సో ఆ రకంగా ఉందన్నమాట. సో చాలా స్మూత్గా ఉన్నది. రిఫైన్డ్ ఇంజన్స్ ఉంటాయి హీరో మోటోకార్ప్లో, మనకు తెలుసు కదా. ఇక ఫ్రంట్ సైడ్లో చూసినట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్తో దీన్ని రూపొందించారు. 5 స్పోక్ అలాయ్ వీల్స్తో 18 ఇంచెస్ వీల్స్ని బిగర్గా రూపొందించారు. C8 టైర్స్ని దీనికి ఇచ్చారు, ట్యూబ్లెస్ టైర్స్ని దీనికి ఇచ్చారు. చిన్న వైట్ కలర్ గ్రాఫికల్ స్టిక్కరింగ్ దీనికి యూజ్ చేయడంతో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు అండ్ ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ని దీనికి ఇచ్చారనమాట. సో ఫ్రంట్ సైడ్ డిజైన్ ఈ రకంగా ఉంది. ఇది ఒక్కటే వేరియంట్లో అందుబాటులో ఉందన్నమాట. ఓన్లీ డ్రమ్ బ్రేక్ వేరియంట్, ఫ్రంట్ అయినా కానీ రియర్ అయినా కానీ డ్రమ్ బ్రేక్ మాత్రమే అందుబాటులో ఉంది. డిస్క్ బ్రేక్ని ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట. అయితే ప్యాషన్ ప్రో ఉన్నది అండ్ అలాగే ప్యాషన్ ఎక్స్టెక్ కూడా మనకు అందుబాటులో ఉంది. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్గా దాన్ని రూపొందించారు. బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే షోరూమ్లలో అవి మాత్రం అందుబాటులో ఉండలేవు, అంటే అవి దొరుకుతలేవు అనమాట. కంపెనీ ఒక ప్లాన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఈ ప్యాషన్ ప్లస్ సేల్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఆ బండ్లని కొంచెం కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు ఆపేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రొడక్షన్ కూడా అంతగా లేదని విషయము మనకు తెలుస్తుంది షోరూమ్లలో చూసినట్లయితే. అండ్ అలాగే ప్యాషన్ ప్లస్ ఇక్కడ ట్యాంక్ చూసినట్లయితే సేమ్ టెక్స్ట్ మనకు యూజ్ చేశారు. కాకపోతే ఇక్కడ PLUS అని ఉంటుంది, ప్లస్ అని ఉంటుంది. ఇక్కడ సింబల్ ఇచ్చారనమాట ప్లస్ అని. అండ్ అలాగే గ్రాఫికల్ స్టిక్కరింగ్ని చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. సో ఇది మాత్రం ఐరన్తో రూపొందించారు అండ్ ఇది హార్డ్ ప్లాస్టిక్ని ఇచ్చారు. అండ్ అలాగే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇంతకుముందు మనకు కార్బొరేటర్ ఇంజన్ ఉంటుండే ప్యాషన్ ప్లస్లో, అండ్ ఇప్పుడు అన్ని బైక్స్ కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తున్నాయి కదా. సో దీనివల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఏందయ్యా అని అంటే మనకు బెటర్ ఫ్యూయల్ ఎకానమీ దొరుకుతుంది అండ్ అలాగే బెటర్ టాక్ బెటర్ పవర్ అందుబాటులో ఉంటుంది అండ్ అలాగే రిఫైన్డ్ ఇంజన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇన్స్టెంట్ పికప్, ఇన్స్టెంట్ టార్క్, ఇన్స్టెంట్ పవర్ అందుబాటులో ఉంటుందన్నమాట ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటే. అంటే డైరెక్ట్ అంటే కార్బొరేటర్ లేకుండా డైరెక్ట్ ఫ్యూయల్ అనేది ఇంజన్లోకి వెళ్తుంది
ఉంటుందన్నమాట. దానివల్ల మనకు ఆ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ ఇక్కడ సైడ్ ప్రొఫైల్లో హీరో మోటోకార్ప్ సిగ్నేచర్ లోగోని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ సీట్ కూడా బిగ్గర్ సైజ్లో చాలా కంఫర్టబుల్గా రూపొందించారనమాట. అండ్ ఇక్కడ హై స్ట్రెంత్ గ్రాబ్ రైల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. స్ట్రాంగ్గా ఉన్నటువంటి గ్రాబ్ రైల్ ఉంది. అండ్ రియర్ సైడ్లో టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఇంతకు ముందు ఉన్నట్టుగానే అలాంటి టెయిల్ ల్యాంప్ స్ట్రక్చరే మనకు కనిపిస్తుంది. అలాగే శారీ గార్డ్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సైడ్లో ట్విన్ షాక్ అబ్జార్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సైడ్లో మనకు చైన్ అందుబాటులో ఉందన్నమాట. అండ్ ఇట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే కొన్ని చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సైలెన్సర్కి క్రోమ్ ఫినిషింగ్స్తో ఉన్నటువంటి గార్డ్ని రూపొందించారనమాట. దీనివల్ల ఏంటంటే ఒక కొత్త లుక్ అనేది, ఒక ప్రీమియం లుక్ అనేది మనకు సైడ్ ప్రొఫైల్లో అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే రియర్ సైడ్లో కూడా డ్రమ్ బ్రేక్ని చూడొచ్చు. అండ్ సియర్ టైర్స్ 18 ఇంచెస్ వీల్స్ ఫ్రంట్ సైడ్లో, రియర్ సైడ్లో కూడా 18 ఇంచెస్ వీల్స్ని దీనికి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే i3S టెక్నాలజీకి సంబంధించినటువంటి సింబల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్. అండ్ ఇక్కడ చిన్న బాక్స్ని కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే టూల్ కిట్ని దీంట్లో ఇచ్చారనమాట. అండ్ అలాగే ఎమర్జెన్సీ కిట్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. సో టూల్ కిట్లో మీరు చూడొచ్చు ఎసెన్షియల్ సంబంధించినటువంటి టూల్ కిట్ మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. అంటే చిన్న స్పేస్ని కూడా చాలా ఇంటెలిజెంట్గా దీన్ని యూజ్ చేస్తారనమాట. రైట్. సో లుక్ పరంగా కూడా మంచిగా ఉండడం కోసం ఇట్లా ఇంత పెద్ద బాక్స్ లాగా ఇచ్చారు. బట్ లోపల స్టోరేజ్ ప్లేస్ అనేది తక్కువగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కార్బొరేటర్ ఉండదన్నమాట. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ BS6కి సంబంధించినటువంటి సెటప్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే కిక్ స్టార్ట్ కూడా ఉన్నది. అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్ కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి ఎంత ప్రొటెక్టివ్గా దీన్ని రూపొందించారో. మనం బ్రేక్ కొట్టినప్పుడు ఈ కాల్ అనేది ఇక్కడ దీనికి తగలకుండా, ఎందుకంటే ఇంజన్ వేడిగా ఉంటుంది కదా, సో దాన్ని మన కాలు అక్కడ పోకుండా ఇక్కడ చిన్న ప్రొటెక్షన్ గార్డ్ని కూడా రూపొందించారు. విచ్ ఇస్ ప్రెటీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంజిన్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఇది 97.2 cc కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే 7.91 PS at 8000 RPM పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇది పవర్ఫుల్గా దూసుకెళ్తుంది. అండ్ అలాగే 4 స్పీడ్ గేర్ బాక్స్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. అంటే 4 గేర్లు మాత్రమే ఇందులో అందుబాటులో ఉంటాయి అనమాట. సో సైడ్ ప్రొఫైల్ అంతా కూడా మనం చూడొచ్చు. సో అట్రాక్టివ్గా, అంటే ఇంత ముందున్నటువంటి ప్యాషన్ ప్లస్ డిజైన్ అంతా కూడా మనకు ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. ఇక హ్యాండిల్ బార్ని కనుక మనం చూసినట్లయితే కొంచెం వైడర్గా మనకు హ్యాండిల్ బార్ కనిపిస్తుంది. బట్ కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్లో దీన్ని రూపొందించారు. అండ్ 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ మైలేజ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇంతకు ముందు మనం చూసినట్లయితే ప్యాషన్ ప్లస్ మైలేజ్ అయితే సూపర్ డూపర్గా ఉంటుండే. అంటే ఒక 100 కిలోమీటర్ల దాకా మైలేజ్ వస్తుండే కొంతమందికి అయితే. బట్ ఇప్పుడైతే కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 80 km/లీటర్ అంటున్నది. బట్ మంచిగా నడిపించుకుంటే సిటీలో 65-70 km వరకు మైలేజ్ దొరుకుతుంది, ఎందుకంటే 100 cc బైక్ కాబట్టి. అండ్ హ్యాండిల్ బార్ మనం చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే హై బీమ్, లో బీమ్, అండ్ అలాగే హార్న్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం హార్న్ కొడదాం. సో సూపర్ డూపర్ పవర్ఫుల్ హార్న్ ఉన్నది. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ స్టార్ట్కి సంబంధించినటువంటి బటన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మైనర్ చేంజెస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓన్లీ అనలాగ్ మీటర్ మాత్రమే ఇంతకుముందు అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు డిజిటల్ మీటర్, చిన్న డిజిటల్ మీటర్ని కూడా దీంట్లో ఇచ్చారనమాట. ఇక్కడ న్యూట్రల్ ఇండికేషన్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే కిలోమీటర్ ఎంత స్పీడ్లో పోతున్నారనే విషయం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఈ 40 స్పీడ్లో వెళ్తే ఎకనామీ మోడ్ అనేది మనకు తెలుసు కదా. సో మంచి మైలేజ్ రావాలంటే 40 స్పీడ్లో వెళ్ళాలి, మీ అందరికీ తెలుసు, మళ్ళీసారి చెప్తున్నా. అండ్ ట్రిప్ A, ట్రిప్ Bకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే i3S టెక్నాలజీ కావాలనుకుంటే కనుక దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే కూడా డియాక్టివేషన్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనము సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా మనం చూస్తున్నాం కదా. సో ఇదేంటి అని అంటే మనము బండి స్టార్ట్ చేసినా కానీ గేర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా బండి అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే ముందుకు పోదనమాట, ఎందుకంటే సైడ్ స్టాండ్ ఉంది కాబట్టి. సైడ్ స్టాండ్ తీస్తేనే బండి అనేది ముందుకు వెళ్తుంది అనమాట. ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. సో సైడ్ స్టాండ్ ఇప్పుడు ఆల్రెడీ వేసి ఉంది, మీరు చూడండి సైడ్ స్టాండ్ వేసి ఉంది. అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా బండిని. సో స్టార్ట్ చేసిన నేను. సో మీరు సైడ్ స్టాండ్ వేసి ఉంది ఆల్రెడీ, బండి స్టార్ట్ చేసిన. అండ్ నేను గేర్ వేస్తున్నా, మీరు చూడండి. చూడండి గేర్ వేయగానే బండి అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల ఏందని అంటే సైడ్ స్టాండ్ ఉంది కాబట్టి బండి అనేది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి సైడ్ స్టాండ్ తీసిందాక బండి స్టార్ట్ చేసేస్తే చూడండి మీరు ఇప్పుడు నేను గేర్ వేస్తున్నా, ఆఫ్ కాదు, చూడండి. సో ఈ రకంగా టెక్నికల్గా ఈ బండిని అడ్వాన్స్గా రూపొందించినట్టుగా మనకు తెలుస్తోంది. సో సైడ్ స్టాండ్ ఇండికేషన్ అనేది సేఫ్టీ
మెజర్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక అదర్ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే లైటర్ వెయిట్తో కంపెనీ దీన్ని రూపొందించింది. జస్ట్ 115 kgs వెయిట్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో లైటర్ వెయిట్ ఉంటుంది. బండి చూస్తే కొంచెం బల్కీగా అనిపిస్తుంది, బట్ లైట్ వెయిట్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ అలాగే 168 mm గ్రౌండ్ క్లియరెన్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే సీట్ హైట్ కూడా మనకు జస్ట్ 790 mm హైట్తో దీన్ని రూపొందించింది అనమాట. అంటే మీరు ఎక్కువ హైట్ లేకున్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మీ కాల్ అనేది ఈజీగా కింద ఆనుతుంది అనమాట. సో అలాంటి మంచి కంఫర్టబుల్గా దీన్ని రూపొందించడంతో మీరు ఎంతసేపు అయినా కానీ ఎంత దూరమైనా కానీ లైటర్ వెయిట్ బైక్ కాబట్టి మీరు హ్యాపీగా రిలాక్స్ఫుల్గా ఈ ప్యాషన్ ప్లస్ పై రైడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ ప్యాషన్ ప్లస్ ప్రైస్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే 76,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో అందుబాటులో ఉంది. అండ్ అలాగే ఆన్ రోడ్ విషయానికి వచ్చినట్లయితే 98,000 ఆన్ రోడ్ ప్రైస్తో ఇది అందుబాటులో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.